సంఘానికి ఇక్కడ ఇవ్వబడుతున్న హెచ్చరిక ఏంటంటే, మిమ్మల్ని పిలిచిన ఆ పిలుపునకు తగినట్లుగా మీరు జీవించండి. దేవుడు మనందరినీ కూడా పిలిచి ఉన్నాడు. ఆ పిలుపునకు తగినట్లుగా మనము జీవించవలసిన వారముగా ఉన్నాము అనే విషయాన్ని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. ఒక పిలుపు మనకున్నది, మనందరినీ కూడా దేవుడు పిలుచుకున్నాడు. మనం రక్షింపబడ్డాము అంటే దేవుని చేత పిలువబడిన వారముగా ఉన్నాము అనే విషయాన్ని మనము గమనించాలి. ఆ పిలుపునకు తగినట్లుగా మనము జీవించాలి అని అక్కడ దేవుని వాక్యం చెప్తుంది. మిమ్మల్ని పిలుచుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకోవాలి. వాక్ worthy to the calling that you have. దేవుడు మిమ్మల్ని పత్రిక 1వ అధ్యాయంలో పౌలు మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడండి అని అన్నాడు. 26వ వచనం, సహోదరులారా మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడండి. సో మన పిలుపు ఏంటి అనేది మనము ఎరిగిన వారమై, ఎందుకొరకు దేవుడు మనల్ని పిలిచినాడు అనేది మనం ఎరిగిన వారమై, ఆ పిలుపునకు తగిన జీవితాన్ని మనం జీవించాలి అనే విషయాన్ని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. మనకి ఇవ్వబడిన పిలుపు ఉన్నతమైన పిలుపు అన్నాడు పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. ఫిలిపియన్స్ చాప్టర్ 3:14. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి ఎత్తుకి పరిగెత్తుచున్నాను. సో ఇక్కడ పౌలు చెప్తున్నాడు, దేవుడు నన్ను పిలిచిన పిలుపు, మనల్ని పిలిచిన పిలుపు ఎలాంటి పిలుపు అండి? ఉన్నతమైన పిలుపు, హై కాలింగ్. అది గొప్ప పిలుపు, ఉన్నతమైన పిలుపు. ఆ పిలుపునకు తగినట్లుగా, ఉన్నతమైన పిలుపునకు తగినట్లుగా మనం జీవించాలని దేవుడు మనకు తెలియజెప్తా ఉన్నాడు. మనము ఎక్కడైనా ఎవరైనా ఉద్యోగానికి అప్లై చేసుకున్నారనుకోండి, ఆ ఉద్యోగంలో నువ్వు చేరు, నీకు ఈ ఉద్యోగం వచ్చింది, నువ్వు సెలెక్ట్ అయ్యావు అని చెప్తూ ఆ కంపెనీ వారు అప్లై చేసుకున్న వ్యక్తికి పంపే లెటర్ని ఏమంటారంటే కాల్ లెటర్ అంటారు. కాల్ లెటర్ అంటే పిలుస్తున్నాం నేను మిమ్మల్ని, దేనికి? ఈ పలానా పొజిషన్ కొరకు మిమ్మల్ని పిలుస్తున్నాం, ఈ స్థానానికి మిమ్మల్ని పిలుస్తున్నాం, మీరు అర్హులని మేము అనుకుంటున్నాం కాబట్టి మీరు ఈ స్థానంలో ఉండడానికి మిమ్మల్ని పిలుస్తున్నాం. దేవుడు మనల్ని అందరినీ అర్హులమని కాదు కానీ అనర్హులమైన దేవుడు మనల్ని ఉన్నతమైన పిలుపునకు పిలిచాడు. ఒక గొప్ప పొజిషన్ మనకిచ్చాడు. ఆ స్థానానికి తగినట్లుగా మనం జీవించాలి. మనకొక కాల్ వచ్చింది, మనకొక పిలుపు వచ్చింది. ఆ పిలుపు అది సాధారణమైనది కాదు. అన్ని పిలుపుల్లోకెల్లా గొప్ప పిలుపు రక్షణ పిలుపు. దేవుడు మనల్ని రక్షణకు పిలిచినాడు. పిలుపు అన్నప్పుడు చాలాసార్లు క్రైస్తవులు ఏమనుకుంటారంటే, దేవుడు కేవలం పాస్టర్లను పిలిచాడు, సువార్థికులను పిలిచాడు, లేదా ఏదైనా పని చేస్తున్న వారికి మాత్రమే పిలుపు ఉంది అని అనుకుంటారు. వాస్తవం, దేవుడు ప్రత్యేకంగా కొద్ది మందిని కొన్ని పనుల కొరకు పిలుచుకుంటాడు. సంఘ కాపరిగా ఉండడానికి ఒక పిలుపు అవసరం, సువార్థికునిగా ఉండడానికి ఒక పిలుపు అవసరం. కానీ అందరికీ ఉన్న పిలుపు ఒకటి ఉంది, అది రక్షణ నిమిత్తమైన పిలుపు, అది పరలోకానికి సంబంధించిన పిలుపు. పరలోక సంబంధమైన పిలుపుతో ఆయన మనల్ని పిలిచాడు అని హెబ్రీయులకు రాసిన పత్రికలో ఆయన చెప్పినాడు. ఒకసారి మాట కూడా చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనం ఒప్పుకొనిన దానికి అపోస్తులను ప్రధాన యాజకుడినైన యేసు మీద లక్ష్యముంచుడి. ఇక్కడ మన పిలుపు ఎలాంటిదండి? పరలోక సంబంధమైన పిలుపు, అది రక్షణకు సంబంధించిన పిలుపు. నిన్ను పరలోకానికి దేవుడు పిలుస్తున్నాడు, ఆహ్వానిస్తూ ఉన్నాడు. సో ఆ రక్షణ పిలుపులో కేవలం సేవకులు మాత్రమే కాదు, సువార్థికులు మాత్రమే కాదు, విశ్వాసులందరికీ భాగముంది. ఆ పిలుపు, ఆ రక్షణ సంబంధమైన పిలుపునకు తగినట్లుగా మనము జీవించవలసిన వారముగా ఉంటున్నాం. ఆ రక్షణ అనే గొప్ప ఉన్నతమైన పిలుపును దేవుడు మనకందరికి అనుగ్రహించినాడు. ఆయన రాజ్యంలో లేదా ఆయన యొక్క టీంలో, ఆయన యొక్క సైన్యంలో చేరడానికి దేవుడు మనల్ని పిలిచినాడు. ఇప్పుడు ప్రభు అడుగుతుంది ఏంటంటే, నువ్వు ఆ పిలుపునకు తగిన జీవితం జీవిస్తున్నావా? ఉదాహరణకు ఆలోచన చేయండి. ఒక మంచి గొప్ప పనిని దేవుడు నీకు ఇచ్చాడు. ఒక పెద్ద కంపెనీలో కావచ్చు, ఒక పెద్ద పోస్ట్ ఉంది నీకు. ఆ పోస్ట్ నీకు ఇచ్చిన తర్వాత నువ్వు ఆ పోస్ట్లో పెద్ద ఉద్యోగం చేస్తూ మంచి వస్త్రాలు వేసుకుంటున్నావు, మంచి కారులో తిరుగుతున్నావు, అంతా ఉంది. కానీ నువ్వు కారులో వచ్చి అడుక్కుంటున్నావు అనుకోండి,
నువ్వు అందులో ఆ పని చేస్తూనే ఆ పనికి తగిన జీవితము జీవించట్లేదు అనుకోండి, లోకం నేను ఎట్లా చూస్తుంది? అరే గంత పెద్ద పని చేస్తున్నావు, గంత పెద్ద ఉద్యోగం ఉంది నీకు, నువ్వేంద్రా ఇట్లా చేస్తున్నావు, ఇట్లున్నావు ఏంద్రా అంటది. ఏదైనా పెద్ద మంచి ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్లో మంచి పేరు ప్రఖ్యాతగాంచిన ఒక విద్యాలయంలో నీకు చదువుకోవడానికి అవకాశం వచ్చింది. నువ్వు వెళ్ళినా చదువుకున్నావు, మీ ఊరిలోనికి వచ్చినావు, సెలవులకు వచ్చినప్పుడు నువ్వు ఎట్లా పడితే అట్లా జీవిస్తున్నావు, నీలో మార్పు లేదు, ఇష్టానుసారమైన జీవితం జీవిస్తూ ఉన్నావు, మంచిగా బ్రతకట్లేదు. నీతో పాటు ఉన్న నీ తోటి సహోదరులు కావచ్చు, నీ ఊర్లో ఉన్న నీ బంధువులు కావచ్చు, అరే అది పోయి ఏం నేర్చుకున్నావా అంత పెద్ద కాలేజ్లో అని అంటారా లేదా? ఎందుకు? నీకు ఒక అవకాశం దొరికింది, ఆ స్థానానికి తగిన జీవితాన్ని నీవు జీవించట్లేదు. యు ఆర్ నాట్ మీటింగ్ ద ఎక్స్పెక్టేషన్స్. నేను పిలిచిన పిలుపునకు తగిన జీవితం నీలో. దేవుడు కూడా మనల్ని అందరినీ ఒక గొప్ప పిలుపుతో పిలిచాడు, ఉన్నతమైన పిలుపుతో పిలిచాడు. ఆ పిలుపులో అనేకమైన ఆశీర్వాదాలను ఆయన ఇచ్చాడు. కానీ ఆ పిలుపునకు తగిన జీవితాన్ని మనము దేవుడు ఆశిస్తున్నట్టుగా మనం జీవించలేకపోతున్నామేమో. ఒకసారి దినాన మనల్ని మనం ప్రశ్నించుకోవలసిన వారంగా ఉంటున్నాం. మనము పిలుపునకు తగిన జీవితాన్ని జీవిస్తున్నామా? ఇది నేను ఈ అంశాన్ని ప్రారంభించడానికి ఇష్టపడుతున్నాను. ఎన్ని ఆదివారాలు నేను ఈ అంశం మీద మాట్లాడుతానో నాకు తెలీదు, బట్ పిలుపునకు తగిన జీవితం గురించి నేను మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు? వాట్ ఈస్ గాడ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ అస్? దేవుడు మన నుండి ఏం ఆశిస్తున్నాడు మనల్ని పిలిచడం ద్వారా? మొట్టమొదటిగా ఈ విషయం కొరకు దేవుడు మనల్ని పిలిచాడు. ఎఫెసీయుల పత్రిక 4వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి మీరు సమాధానమను బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇక్కడ పౌలు బతిమలాడుతూ ఉన్నాడు, ఇదిగో మీ పిలుపునకు తగినట్లుగా మీరు జీవించండి. దేవుని దేని కొరకు పిలిచాడని చెప్తున్నా అంటే పౌలు ఇక్కడ సంఘంలో ఉన్న వారందరినీ 4వ వచనం మొదటి భాగంలో, 4వ అధ్యాయం మొదటి వచనం మొదటి భాగంలో ఆయన అంటున్నాడు, ఇదిగో మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొనుటకు పిలువబడ్డారు. ఎందుకు పిలువబడ్డారంటే ఐక్యంగా ఉండడానికి పిలువబడ్డారు, ఐక్యతను కాపాడుకోవడానికి పిలువబడ్డారు. సో మనము ఐక్యంగా ఉండడానికి, దేవుడు ఒకటిగా ఉండడానికి మనల్ని పిలిచినాడు. ఆ ఐక్యతను మనము ఆత్మ కలిగించింది మన మధ్యలో. ఆ ఐక్యతను మనం ఏం చేయాలంటే పాడు చేసుకోవద్దు, అంతే, కాపాడుకోవాలి. ఐక్యతను కాపాడుకోవడానికి దేవుడు మనల్ని పిలిచాడు. ఐక్యత మనము సంపాదించాల్సింది కాదు, ఐక్యత ఎవరిస్తారు? ఆత్మ. చూడండి, మన 4వ అధ్యాయం 1వ వచనంలో ఆత్మ కలిగించు ఐక్యం. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి ఒకరినొకరిని ఐక్యపరుస్తాడు. నాలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడే నీలో ఉన్నాడు, ద సేమ్ స్పిరిట్. ఇప్పుడు ఆ ఒకటే ఆత్మ మన ఇద్దరు చేస్తుంది, ఏక మనస్సు, ఏక ఆత్మకు సహకరిస్తూ ఆ ఐక్యతను మనం ఏం చేయాలండి? కాపాడుకోవాలి. ప్రాబ్లం ఏంటి తెలుసా? చర్చెస్లో ఈ దినాల్లో, కుటుంబాల్లో దేవుడిచ్చే ఐక్యతను మనమే మన చేజేతులా పాడు చేసుకుంటాం. దేవుడు ఐక్యతను ఇస్తూ ఉంటాడు, ఐక్యతను మనమే పాడు చేస్తాం. కాపాడుకోవాల్సిన మనం దాన్ని పాడు చేస్తాం. మనం ఐక్యంగా ఉండడానికి పిలువబడ్డాం. వీఆర్ కాల్డ్ టు బి వన్ ఇన్ ద లార్డ్, టు బి యునైటెడ్. యేసు క్రీస్తులో మనము ఐక్యంగా ఉండడానికి ప్రభువు మనల్ని పిలిచినాడు. మనం ఐక్యంగా ఉండాలి అని చెప్తూ ఆయన 4వ వచనం ఈ విధంగా చెప్తా ఉన్నాడు, శరీరం ఒక్కటే, ఆత్మయు ఒకటే, ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒకటే నిరీక్షణ ఎందుటకు పిలువబడితిరి. ప్రభువు ఒకటే, విశ్వాసం ఒకటే, బాప్తిస్మం ఒకటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒకటే. ఒకటి ఒకటి ఒకటి, వన్ వన్ వన్. ఏంటి ఆ వన్నెస్? అది ఎందులో? అది ఆత్మ సంబంధమైన ఐక్యత.
ఇప్పుడు ఆ ఐక్యతను మనం ఏం చేయాలంటే కాపాడుకోవాలి. ప్రభువు మనకిచ్చాడు ఐక్యతని. ఒక సంఘంగా మనల్ని దేవుడు ఏర్పాటు చేసినప్పుడు, నేను ఈ స్థానిక సంఘంలో దేవుడు కలిపినప్పుడు, దేవుడు ఈ స్థానిక సంఘంతో ఐక్యత కలిగి ఉండడానికి దేవుడు నిన్ను పిలిచాడు. కానీ ప్రాబ్లం ఏంటంటే చాలాసార్లు ఐక్యతను పాడు చేయడానికే కొద్దిమంది ఉంటారు సంఘాల్లో. ఐక్యతను కాపాడాల్సిన సంఘ విశ్వాసులు ఐక్యతను పాడు చేసేవారుగా తయారవుతారు, సాతానుకు అవకాశం ఇస్తూ. దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడంటే మొట్టమొదటిగా ఐక్యంగా ఉండడానికి ప్రభువు మనల్ని పిలిచినాడు. ఆ ఐక్యతను మనము కాపాడుకొనవలసిన వారముగా ఉన్నాం. కానీ ఐక్యత పాడవుతుంది. ఈ దినాల్లో ఒకసారి మనం ఆలోచన చేస్తే చర్చెస్ నిజంగా ఐక్యతతో ఉన్నాయా? సంఘాలు ఎందుకు ఐక్యతతో లేవంటే కుటుంబాల్లో ఐక్యత లేదు. మొట్టమొదటిగా నీ కుటుంబం ఐక్యతతో ఉందా? కొన్నిసార్లు క్రైస్తవ కుటుంబాలను చూసినప్పుడు చాలా బాధ అవుతుంది. ఒక కుటుంబము రెండుగా కనబడుతూ ఉంటుంది. దేవుని వాక్యం చెప్తుంది, ఒక పురుషుడు ఒక స్త్రీ వివాహం చేసుకొని కుటుంబంగా తయారైనప్పుడు వారి ఇద్దరు గాక ఏక శరీరం. దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరు చేయొద్దు. కానీ వీళ్ళు కొన్ని రోజులు అయిన తర్వాత వివాహంలో ఏం జరుగుతుందంటే ఆ కుటుంబ వ్యవస్థలో ఆఫ్టర్ పిల్లలు పుట్టిన తర్వాత కావచ్చు, లేకపోతే ముందే కావచ్చు, కొన్ని ఈ దినాల్లో ఒకప్పుడైతే ఆఫ్టర్ చిల్డ్రన్ ఆ ఐక్యత దెబ్బతినేది. ఇప్పుడైతే ఈవెన్ బిఫోర్ దాట్ అదే దెబ్బతింటుంది. సాతానుకు అవకాశం ఇస్తాడు. మధ్యలో ఎవరో మనుషులు దూరుతారు. వారి మధ్యలో ఇద్దరు ఒకరయ్యారు, కానీ మళ్ళీ ఇద్దరు అవుతారు. ఇద్దరు రెండు టీమ్స్ అవుతారు. ఇటు అమ్మా నాన్న ఒక టీము, అటు అమ్మా నాన్న ఒక టీం. ఇక కొట్లాట స్టార్ట్ అవుతుంది, పంచాయతీలు స్టార్ట్ అవుతాయి. కూర్చొని పెద్ద మనుషుల పంచాయతీలు. క్రైస్తవ కుటుంబాలు. ఏది ఐక్యత? క్రైస్తవ కుటుంబాల్లో ఐక్యత కొరబడుతుంది. దేవుడు ఐక్యంగా ఉండడానికి పిలిచాడు, సమాధానంగా ఉండడానికి కుటుంబాన్ని పిలిచాడు. రండి, 1 కొరింథీ 7వ అధ్యాయం 15వ వచనం. అయితే అవిశ్వాసి అయిన వాడు, ఇది కాంటెక్స్ట్, ఇట్ ఈస్ అబౌట్ మ్యారేజ్, వివాహ బంధం గురించి మాట్లాడుతున్నాడు. 7వ అధ్యాయం 15వ వచనం. అయితే అవిశ్వాసి అయినవాడు ఎడబాయవచ్చునట్టు సందర్భంలో సహోదరికైనను నిర్బంధం లేదు, సమాధానముగా ఉండుటకు దేవుడు మనలను పిలిచిన్నాడు. గాడ్ హెస్ కాల్డ్ us to be in peace. కుటుంబంలో ముఖ్యంగా ఏమైతుంది ఆ సమాధానం? ఏమైతుంది ఐక్యత? సాతాను పాడు చేస్తున్నాడు. నీవే అవకాశం ఇస్తున్నావే నీ కుటుంబంలో ఐక్యత దెబ్బతినడానికి. నువ్వు భార్యగా నువ్వు ఆ ఐక్యతను కాపాడుకోవాల్సిన నీవు ఐక్యతను పాడు చేసుకుంటున్నావేమో. దేవుడు నియమించిన క్రమాన్ని దాన్ని కాదని, కుటుంబంలో దేవుడు ఏదైతే చెప్పాడో స్త్రీగా నువ్వు చేయాల్సిన దాన్ని నువ్వు చేయక నువ్వే ఐక్యతను పాడు చేసుకుంటున్నావేమో. ప్రియ సహోదరి, ఇది నాన్న ఒకసారి నిన్ను ప్రశ్నించుకోవాలి. నీ కుటుంబంలో ఐక్యత లేకపోవడానికి నువ్వు కారణమేమో. ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరులారా, అన్నలారా, ఒకసారి ఆలోచన చేయండి. మీ కుటుంబాల్లో సమాధానం లేకుండా ఉండడానికి నీవే కారణమేమో. దేవుడు నీ మీద పెట్టిన బాధ్యత సరిగా నిర్వర్తించగా శిరస్సుగా ఉండాల్సిన నీవు, ఐక్యతను నువ్వే ఆ దేవుని ఆత్మచేత స్థాపించాల్సిన నీవు, శిరస్సుగా తలగా ఉండాల్సిన నీవు నీ కుటుంబంలో దేవుడు నీకు ఇచ్చిన ఆ బాధ్యతను విస్మరించి నీవే అసమాధానానికి, ఆయన ఐక్యతకు కారణమవుతున్నావేమో. ఈ మధ్యాహ్నం ఒకసారి ప్రశ్నించుకో. ప్రభు చెప్తున్నాడు, ఐక్యంగా ఉండడానికి నేను మిమ్మల్ని పిలిచాను, మీరు ఐక్యతను పాడు చేసుకుంటున్నారేమో. కుటుంబాల్లో ఐక్యత లేదు, తల్లిదండ్రులకు పిల్లలకు మధ్యలో ఐక్యత లేదు. తల్లిదండ్రులారా, మీరు మీ పిల్లల్ని నిష్ఠూర పెట్టకండి అని బైబిల్ చెప్తుంది. పిల్లలారా, మీరు మీ తల్లిదండ్రులకు లోబడి ఉండండి. ఇది ప్రభువునందు అది మెచ్చుకోదగింది. కానీ ఇది నాన్న పిల్లలకు తల్లిదండ్రులకు మధ్యలో ఐక్యత లేని కుటుంబాలని మనం చూస్తూ ఉన్నాం. ఏమైతుంది ఐక్యత?
పాడైతుంది, కాపాడుకోవట్లేదు ఐక్యత. కానీ ఒక్కసారి ఆలోచించండి, బైబిల్ ఈ విధంగా చెప్తున్న ఐక్యత గురించి మాట్లాడుతూ, మనకందరికీ తెలిసిన వచనం, బహుశా మీరు ఇక్కడ కంటత చెప్పే వచనం, చాలాసార్లు పెద్ద పెద్ద మీటింగ్లలో, పాస్టర్స్ మీటింగ్స్లలో, చర్చెస్లలో ఈ మాటను పదే పదే ఉటంకిస్తూ ఉంటాం, మాట్లాడుతూ ఉంటాం. కీర్తనల గ్రంథం 133వ కీర్తన మొదటి వచనం, 133వ కీర్తన మొదటి వచనం, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం, ఎంత బ్యూటీ ఉంది అందులో. అది ఎంత బ్యూటీ అంటే క్రింద చెప్తా ఉన్నాడు దాన్ని వివరిస్తూ, అది ఐక్యత తల మీద పోయబడి అహరోను గడ్డము మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలములాగుంటుంది. సియోను కొండల మీదకి దిగివచ్చు హెర్మోను మంచు వలె ఉంటుంది. ద బ్యూటీ, ఆ ఐక్యతలో ఉన్న ఆ గొప్ప సౌందర్యం ఆయన వివరిస్తూ ఉన్నాడు. ఎంత మనోహరం అది. ఇది నా కుటుంబాన్ని చూస్తే ఆ మనోహరత్వం కనబడుతుందా? నీ కుటుంబాన్ని చూస్తే వారు చాలా ఐక్యంగా ఉంటారండి. అన్ని కుటుంబం గురించి సాక్ష్యం ఇవ్వగలుగుతారా? ఈ సంఘం గురించి సాక్ష్యం ఇవ్వగలుగుతారా? మీ గ్రామంలో ఉన్న విశ్వాసుల గురించి మీ గ్రామంలో ఉన్న వారు సాక్ష్యం ఇవ్వగలుగుతారా? పలానా క్రైస్తవులు అండి, వీరందరూ కలిసి ఉంటారు, మంచిగా కలిసి ప్రార్థన చేసుకుంటారు అని నీ గ్రామంలో ఉన్న నీ విశ్వాస సమూహం గురించి, అది ఇబ్రాంపల్లి కావచ్చు, అంక్షపురం కావచ్చు, లేకపోతే చింతకాని కావచ్చు, ఇంకేదో కావచ్చు, అది ఏ గ్రామమైనా కావచ్చు, నీ గ్రామంలో ఉన్న 5-6 కుటుంబాల మధ్యలో క్రైస్తవులుగా మీరు ఐక్యతను కలిగి ఉన్నారా? అందుకు పిలిచాడు దేవుడు మిమ్మల్ని. ఒకవేళ ఐక్యంగా ఉంటే ప్రభు చెప్తా ఉన్నాడు, అలా సహోదరులు, ఆ కుటుంబాలు, క్రైస్తవ కుటుంబాలు కలిసి ఐక్యంగా నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. అక్కడ ఎంత దేవుని సన్నిధానం ఉంటుందండి, ఎంత ఆశీర్వాదం ఉంటుంది, ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది ఆ ఫెలోషిప్. కానీ అది లేదు ఈ దినాల్లో. క్రైస్తవులయ్యే కొట్లాడుకుంటూ ఉంటారు. కుటుంబాల్లో కలహాలు, కుటుంబాల్లో అసమాధానం, కుటుంబాల్లో ఐక్యత, దాని ఎఫెక్ట్ ఎక్కడ పడుతుందండి? మళ్ళీ వచ్చి సంఘం మీద. ఏమైంది? ఐక్యత పాడైంది. ఎందుకు పాడైంది? ఏంటంటే కాపాడుకోవట్లేదు. మళ్ళా వచ్చి దేవా మా మధ్య ఐక్యత ఈ ప్రభువా అని ప్రార్థన చేస్తారు ఈ క్రైస్తవులే. దేవుడు ఇవ్వలేదని కాదు, దేవుడు ఇచ్చాడు, నువ్వే పాడు చేశావు. నువ్వు ప్రార్థన చేయాల్సింది దేవా ఇయ్యమని కాదు, దేవా నేను కాపాడుకోవడానికి నాకు శక్తి అని ప్రార్థన చేయాలి, నన్ను మార్చని ప్రార్థన చేయాలి. ఐక్యత అంటే ఎవడో వచ్చి ఇచ్చేది కాదు, అది నువ్వు కాపాడుకోవాలి. దేవుడు ఆల్రెడీ నీకు ఇచ్చాడు దాన్ని. ఈ సంఘంలో ఐక్యత ఉంది, దాన్ని పాడు చేయకు నువ్వు చాలు. నీ కుటుంబంలో ఐక్యత ఉంది, దాన్ని పాడు చేయక చాలు, నువ్వు కాపాడు దాన్ని. ఏంటి పాడు చేసేది? ఎందుకు కాపాడబడలేకపోతుంది ఐక్యత? ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. మరలా ఐక్యత పాడబడానికి కారణాలు, లేదా ఐక్యత కలిగి ఉండాలంటే ఇవి ఉండాలండి, ఇవి ఐక్యతను కాపాడుతాయి. దీస్ థింగ్స్ విల్ ప్రొటెక్ట్ దట్ యూనిటీ. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. మొదటి విషయం, ఐక్యతను కాపాడే మొదటి విషయం. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకోవాలి. దేని చేతండి? సమాధానమును బంధం చేత. సమాధానం ఐక్యతను కాపాడుతుంది. కుటుంబంలో ఒకరి మధ్యలో ఒకరికి, సంఘములో విశ్వాసులకు మధ్యలో విశ్వాసులకి సమాధానం ఉండాలి. ఎంతసేపు చదివినాం కదా, మనం ఎందుకు పిలిచాడంటే ప్రభు మనల్ని ఎలా ఉండడానికి పిలిచాడండి? మీరు సమాధానంగా ఉండడానికి పిలువబడ్డారు. మన పిలుపులో సమాధానంగా ఉండడానికే దేవుడు మనం పిలిచాడు, కొట్లాడుకోవడానికి కాదు. అక్కడున్న వాళ్ళు ఇక్కడున్న వాళ్ళు వచ్చి చర్చిలో చేరి కొట్లాడుకోండి మీరిద్దరు మీ కుటుంబాలు అని పిలిచాడు దేవుడు నిన్ను. అందుకు ఆ ప్రాణం పెట్టింది నీ కొరకు. ఆడ సాధించుకోలేకపోతున్నారు, చర్చిలోనికి వచ్చి సాధించుకోండి అన్న మిమ్మల్ని పిలిచింది దేవుడు. సమాధానం కొరకు పిలిచాడు.
ఆ సమాధానం వాస్తవానికి లేదండి. ఎందుకు లేదంటే మనుషులతో మనం సమాధానంగా ఉండలేని స్థితి ఉండి మనకు ఒకప్పుడు. ఎందుకుండే అంటే మనకు దేవునితో మొదటిగా సమాధానము లేదు కాబట్టి. దేవుడు మనుషులకు దేవునికి మధ్యలో వైరం ఉంది, శత్రుత్వం ఉంది. మనం శత్రువుగా ఉన్న మన పాపాన్ని బట్టి దేవుని ఉగ్రత మన మీద నిలిచింది. దేవుడు చూచి, అయ్యో నా ప్రజలతో నాకు శత్రుత్వం వద్దు, నా సృష్టితో నాకు శత్రుత్వం వద్దు, నాకు వారితో సమాధానం కావాలనుకున్నాడు ఆయన. కాబట్టి ఆయన తన కుమారుని పంపించాడు, సమాధాన పడడానికి ఇష్టపడ్డాడు దేవుడు. రండి ఒకసారి కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలననియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి, సంధి అంటే ఇద్దరి మధ్యలో ఒకటి చేయడం, సంధి చేయడం. దేని చేత చేశాడండి? దేని చేత? సో నీకు సమాధానం అనేది ఇది ఏ వేళ చేత వచ్చింది? రక్తం, యేసు రక్తము. అది ఊరికే రాలేదు. దేవుడు తన శిలువ రక్తం చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను, వాటన్నిటినీ ఆయన ద్వారా అనగా తన కుమారుని ద్వారా తనతో అనగా తండ్రితో సమాధాన పరుచుకొనవలననియు తండ్రి అభిష్టమాయను. మరియు గత కాలమందు దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వలన మీ మనసులో విరోధ భావము గలవారయ్యుండిన మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలువబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరిచెను. దేవునితో నీకు సమాధానం ఇచ్చాడు. ఆ దేవునితో నీకు సమాధానం లేదు ఇంతకు ముందు. నీ పాపాన్ని బట్టి దాన్ని ఆయన సిలువలో నీ కొరకు చనిపోవటం ద్వారా ఆయన తన మాంసయుక్తమైన శరీరమందు మరణమును అనుభవించుట చేత ఆయన మనల్ని సమాధానపరిచాడు. ఆయన దేవునితో మనల్ని సమాధానపరిచున్నాడు కాబట్టి మనం ఇప్పుడు ఆ సమాధానాన్ని కలిగి ఉండవచ్చు అన్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. త్వరగా మనం ముందుకెళ్దాం. కాబట్టి విశ్వాస మూలమున మనం నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉందాం. ఇప్పుడు దేవునితో సమాధానంగా ఉన్న మనుషుడు ఇతరులతో కూడా సమాధానంగా ఉండగలుగుతాడు. ఆ సమాధానం కూడా యేసుక్రీస్తు ద్వారానే కలిగింది. యూదులకు అన్యులకు మధ్యలో వైరం ఉండేనండి. యూదులు అన్యులను చిన్న చూపు చూసేవారు. మీకు అందరికి గుర్తుంది కదా, సమరయ స్త్రీ. ఆమె ఎప్పుడు వచ్చిందండి నీళ్లు చేదుకోవడానికి? మధ్యాహ్నం. ఎందుకు వచ్చింది? మధ్యాహ్నం ఎందుకు వచ్చింది? ఎవరు ఉండరని. అక్కడ యూదుడు ఎవడైనా వస్తే ఆ సమరయ స్త్రీని చూసి ఏదో ఒకటి అంటాడని ఆమె మధ్యాహ్నం ఎవరు లేని సమయంలో వచ్చింది. ఆ యూదులకు అన్యులకు సమరయులకు మధ్యలో వైరం ఉండే. సంఘం అంటే ఏంటి తెలుసా అండి? ఆ యూదుల అన్యుల కలయిక. ఇప్పుడు వీరి రెండు కలవయి. అసలు ఇదొక పోల్, ఇదొక పోల్. కానీ దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆ రెండింటిని కలిపాడు. ఎట్లా కలిపాడు తెలుసా? ఇద్దరి మధ్యలో ఉన్న మధ్య గోడను పడగొట్టాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం నుండి మీరు చూడండి దయచేసి మీ బైబిల్లో. కాబట్టి మునుపు శరీర విషయంలో అన్యజనులయ్యండి, శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారనబడిన వారి చేత సున్నతి లేని వారనబడిన మీరు, అంటే యూదుల చేత తక్కువగా చూడబడుతున్న మీరు, ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారునయ్యుండి క్రీస్తునకు దూరస్తులైనటని మీరు జ్ఞాపకం చేసుకునండి. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకం చేసెను. ఇట్లు సంధి చేయుచు ఈ ఇద్దరిని తన యందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరంగా చేసి దేవునితో సమాధానపరచవలని ఇలాగు చేసిన గనుక ఆయనే మన సమాధానమునకు కారకుడై ఉన్నాడు.
ఏం చేశాడండి? సమాధానం చేశాడు. ఎవరెవరికి? మనుషులకు మధ్యలో. క్రీస్తు శిలువ ఏం చేస్తుందంటే నీకు నీ పొరుగువానికి మధ్యలో ఏమి ఇవ్వాలి? సమాధానం. నువ్వు యేసుప్రభుని నమ్ముకున్నానంటావు, ఆయన మరణ పునరుద్ధానంద విశ్వాసం ఉంచినానంటావు, చర్చికి వస్తావు, బాప్టిజం పొందుతావు, బలలో పాల్గొంటావు, నీకు పక్కన విశ్వాసంలో సమాధానం లేదు, మాటలు లేవు. ఏమైంది సమాధానం? దేవుడు ఇచ్చాడు అది. ఆయన మన సమాధానకునికి ఏమై ఉన్నాడండి? కారకుడై ఉన్నాడు. సమాధానం ఇచ్చాడు ఆయన, నువ్వు దాన్ని పాడు చేసుకున్నావు. నా ప్రియ సహోదరి సహోదరులారా, మనం సమాధానాన్ని కాపాడుకోవాలి. ఆ సమాధానాన్ని కాపాడితే ఆ సమాధానమే ఐక్యతను ఏం చేస్తుంది? కాపాడుతుంది. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. నీకు విరోధంగా క్రైస్తవుడే సహోదరుడు ఏదో తప్పు చేశాడండి, ఏదో రాంగ్ చేశాడు, తెలిసి చేశాడో తెలియక చేశాడో కావాలని చేశాడో మనకు తెలీదు, చేశాడు, కీడు చేశాడు. నీకు నువ్వు చేయాల్సిన పని, నన్ను గంత మాట అంటావా, నువ్వెంత, నీ లెక్కెంత, నీ సంగతి చూస్తా, ఇట్లాంటి మాటలు కాదు నువ్వు మాట్లాడాల్సింది. లేకపోతే వారి మీద ఎట్లయినా రివెంజ్ తీసుకోవాలి, నేను పగ తీర్చుకోవాలి, కీడు చేశాడు కదా నేను కూడా వానికి కీడు చేయాలి అనుకోవద్దు. అది కాదు, అది ఐక్యతను కాపాడదు. నువ్వు చేయాల్సింది ఏంటి? చూడండి, దేవుని వాక్యం ఈ విధంగా చెప్తుంది. 17వ వచనం, 12-17 నుంచి, కీడుకు ప్రతి కీడెవనికి చేయవద్దు, మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగి ఏంటిది, శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండండి. ఎట్లుంటావు అట్లా సమాధానంగా? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఎట్లా పాసిబుల్ అంటే నువ్వు వారిని దేవునికి అప్పచెప్పి దేవా అని దేవుని వైపు చూడడం. 19వ వచనం, ప్రియులారా మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటు, పగ తీర్చడం నా పని, నేనే ప్రతిఫలం ఇత్తునని ప్రభువు చెప్పుచున్నాడని రాయబడి ఉన్నది. కాబట్టి నీ శత్రువు ఆకలిగి ఉంటే అతనికి భోజనం పెట్టిన దప్పగా కొని ఉంటే దాహం నకేమో. అలాగూ చేయటం వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయేదు. కీడు వలన చేయింపబడక మేలు చేత కీడును, మనం ఏం చేస్తాం? కీడు చేత మేలును చేయిస్తాం. కానీ బైబిల్ చెప్తుంది, నువ్వు కీడు చేసినావు అని కీడు చేయకు, సమాధానంగా ఉండు. శక్యమైతే మీకు చేతనైనంత మట్టుకు, మీకు సాధ్యమైనంత మట్టుకు సమస్త మనుషులతో ఎలా ఉండండి? సమాధానం. ఆ సమాధానము ఏం చేస్తుందంటే ఐక్యతను కాపాడుతుంది. నువ్వు సమాధానంగా ఉంటున్నావా నీ పక్క సహోదరునితో? నీకు వారికి సమాధానం ఉందా? ఆ సమాధానాన్ని పాడు చేసేది ఏంటి? దాన్ని ఒకసారి నువ్వు ఈ మధ్యాహ్న కాల సమయాన్ని పరీక్షించుకో. నేను ఇట్లా మాట్లాడుతుండగానే నీకెవరినో దేవుడు జ్ఞాపకం చేస్తుండవచ్చు పరిశుద్ధాత్మ చేత. నీ కుటుంబంలో సమాధానం లేకపోవడానికి కారణం ఏంటో దేవుడు జ్ఞాపకం చేస్తుండొచ్చు నీకు. దాన్ని దినాలను దేవుని సన్నిధానంలో ఒప్పుకొని సమాధానపడు, వారితో వెళ్ళి వారితో మాట్లాడు. తప్పైందా క్షమించమని అడుగు, సారీ చెప్పు. వాళ్ళే వచ్చి చెప్పాలనుకోకు. సమాధానపడు వారితో, సమాధానాన్ని కాపాడుకో. బైబిల్ చెప్తుంది, సమాధానాన్ని వెతికి దాన్ని వెంటాడాలి. అది ఊరికే రాదు. యు హ్యావ్ టు సీక్. దాని కొరకు కొన్నిసార్లు సమాధాన పడడానికి నువ్వు కొన్నిటిని కాదనుకోవాలి. ముఖ్యంగా నీ అహాన్ని, నీ గర్వాన్ని పక్కన పెట్టేసేయాలి. ఆ సమాధానం అనుబంధము చేత ఐక్యతను కాపాడుకోవాలి. మొట్టమొదటిగా ఐక్యతను కాపాడేది ఏంటండి? సమాధానం. రెండవ విషయం చూడండి, అక్కడ చెప్తా ఉన్నాడు 4వ అధ్యాయం 1వ వచనం, ఎఫెసీయులకు రాసిన పత్రిక. కాబట్టి మీరు సమాధానమను బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై. ఏం కలిగిన వారై? సమాధానం రావాలంటే ఊరికే రాదు, శ్రద్ధ ఉండాలి దాని కొరకు. శ్రద్ధ అంటే ఆసక్తి. ఆసక్తి లేకపోతే సమాధానం రాదు. ఆది క్రైస్తవ సంఘాన్ని మనం ఒకసారి ఆలోచన చేస్తే వారిలో ఉన్న ఒక ప్రధానమైన లక్షణం ఏంటి తెలుసా అండి? ఆసక్తి. సంఘం పట్ల ఆసక్తి వారికి. సంఘము వారిని ఆకర్షించింది. సంఘము వైపు వారు ఆకర్షింపడ్డారు. సంఘానికి కొరకు నేనేం చేయాలి? నాకు సంఘం కావాలి, సంఘముతో సహవాసం కావాలి, సంఘముతో నేను ఐక్యంగా ఉండాలనే ఏముంది వారికి? ఆసక్తి.
సంఘము పేతురు ఆయన బంధింపబడినప్పుడు సంఘం ఏం చేసింది అని అంటే అత్యాసక్తితో ఆయన కొరకు ప్రార్థన చేశారు అని దేవుని వాక్యం చెప్తా ఉంది. మీరు 12వ అధ్యాయము అపోస్తుల కార్యంలో మీరు చదివితే సంఘము అత్యాసక్తితో పేతురు కొరకు ప్రార్థన చేసింది. 5వ వచనం, పేతురు చెరసాలలో ఉంచబడిను, సంఘం అయితే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. మీరు ఆది అపోస్తుల సంఘం గురించి 2వ అధ్యాయంలో చదివితే చాలా స్పష్టంగా 42వ వచనం 2వ అధ్యాయంలో, వీరు అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. వారికి సహవాసం పట్ల ఏముందండి? ఆసక్తి ఉంది. నువ్వు వస్తున్నావా చర్చిలో, పలానా ప్రార్థన కూడిక ఉంది, పలానా సహవాస కూడిక ఉంది అంటే నువ్వు ఆసక్తిగా వస్తున్నావా? ఏదో చెప్తారులేండి, పోయేటోళ్ళు పోతారు, మన పని మనం చేసుకుందాం, మనకు లేవు ఆ పనులు, పనిలేని వాళ్ళు పోతారులే. ప్రార్థన కూడికుంది, అబ్బాయి ఎవరొకరు పోతారులే, మనమే పోవాలనా? ఫలానా కూడికుంది, మనమే పోవాలనా? ఫలానా పని ఉంది, మనమే చేయాలనా? సంఘము ఐక్యంగా ఉండాలంటే సంఘంలో ఏముండాలండి? ఆసక్తి ఉండాలి. సంఘం పట్ల నీకు ఆసక్తి ఉండాలి. సంఘం పట్ల నీకు ఎప్పుడు ఆసక్తి వస్తుంది తెలుసా? సంఘం అంటే ఏంటో తెలిసినప్పుడు నీకు ఆసక్తి వస్తుంది. సంఘము అది స్థానిక సంఘమైనా సార్వత్రిక సంఘమైనా అది యేసుక్రీస్తు రక్తం చేత కొనబడింది అనేది నువ్వు గుర్తించాలి. అది మనుషులు తయారు చేసింది కాదు, మనుషుల జ్ఞానంతో సమకూర్చింది కాదు. ఈ బెరాకా గుడ్ న్యూస్ బ్యాప్టిస్ట్ చర్చ్ అనే ఈ సంఘము ఇది మానవ ప్రయత్నం వలన, మానవ శక్తి వలన, మానవ తలాంతుల వలన ఇక్కడ దాకా రాలేదు. ఇట్ ఈస్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్, ఇట్ ఈస్ బై ద పవర్ ఆఫ్ గాడ్. దేవుని శక్తి, దేవుని కృప దీన్ని నిలవబెట్టింది. దీని కొరకు దేవుడు తన స్వరక్తం ఇచ్చాడు. అపోస్తల కార్యం 20వ అధ్యాయంలో పౌలు రాస్తూ అన్నాడు, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. సంఘాన్ని దేవుడు దేంతో సంపాదించాడండి? తన స్వంత రక్తం. ఇట్ ఈస్ బాట్ బై హిస్ బ్లడ్. నువ్వు సంఘాన్ని నిర్లక్ష్యం చేస్తున్నావు అంటే దాని అర్థం ఏంటి తెలుసా? దేన్ని నిర్లక్ష్యం చేస్తున్నావండి? ఆయన బలియాగాన్ని, ఆయన రక్తాన్ని. సంఘమైన రక్తం చేత కొనబడింది. సంఘము ఆయన శరీరం. సంఘము ఆయన శరీరం అని పిలువబడింది. మనం చదివినాం కదా ఇంతసేపు కొలొస్సీయులకు రాసిన పత్రికలో, సంఘమను శరీరమునకు ఆయనే శిరస్సు. ఇది ఆయన శరీరం. ఇప్పుడు సంఘంలో ఐక్యత ఎప్పుడు వస్తుందంటే అది ఆయన శరీరం అని గుర్తించి దాన్ని ప్రేమించాలి, దాన్ని పోషించాలి, దాని పట్ల బాధ్యత తీసుకోవాలి. యేసుక్రీస్తు వచ్చాడు అనుకోండి ఇప్పుడు మన మధ్యలోనికి, మీరు అందరూ ఏం చేస్తారు చెప్పండి? మీరు యేసు ప్రభు వచ్చాడు, అమ్మ సువార్త ఏం చేస్తారమ్మా? మీరు చూసిన మనం ఏం చేస్తారు? ఆనందిస్తారు. ఇంకా చెప్పండి, మాట్లాడాలి మీరు. యేసుప్రభు వచ్చాడు, ఇక్కడ కూర్చున్నాడు, ఇట్లా చూస్తారా? షాక్ అయిపోతారా? మొదటిగా ఏం చేస్తారు? యేసు ప్రభు ఆయన జీవిత కాలంలో ఇక్కడ ఉన్నప్పుడు ఆయనను కాలు పట్టుకుంటాం, ఆయనను సేవిస్తాం కదా, ఆయనకు పరిచర్య చేస్తాం కదా, ఆయన ప్రేమ అర్థమైన వారంగా ఆ మరియా, మగ్దలేని మరియా, ఆమె యేసు ప్రభు యొక్క ప్రేమను రుచించింది కనుక ఆమె ఏం చేసిందండి? అత్తరు తీసుకొని వచ్చింది, వెలబెట్టిన అత్తరు తీసుకొని వచ్చింది, ఆయన పాదముల దగ్గర దాన్ని పలగొట్టింది, అది ఆయన కాళ్ళ మీద పోసి ఆమె తల వెంట్రుకలు తీసి ఆ పాదాలని తుడిచింది. మార్త ఆయనకు పరిచర్య చేసింది. ఎందుకు చేశారు ఆ పనులు? ఆయనను ప్రేమించారు. ఇప్పుడు సంఘం ఏంటి? ఈ బిల్డింగ్ కాదు. సంఘం అంటే పిలువబడిన మనము ఆయన ఏమై ఉన్నామండి? శరీరం. ఇప్పుడు ఆయనను సేవించాలంటే దేన్ని సేవించాలి? ఎక్కడ పరిచర్య చేయాలి? సంఘంలో. సంఘంలో ఏమైతే నాకేంటండి, నేను వస్తా, ఆదివారం మధ్యాహ్నం 2 గంటల దాకా కూర్చుంటా, పోతా,
మళ్ళీ ఆదివారం నెక్స్ట్ సండే వస్తా. ఇక్కడ ఎవరు పరిచర్య చేస్తాడు, ఇక్కడ చీరలు ఎవరు వేస్తారు, ఇక్కడ ఏం ఊడుస్తారు, ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ ఏమైనా పరిచర్య కార్యక్రమం ఉంటే నేను చేయను, ఎవరైనా గృహాలలో ఏదైనా ప్రార్థన జరిగితే నాకు సంబంధం లేదు, ఎవరైనా బలహీనంగా ఉంటే వారి కొరకు నేను ప్రార్థన చేయను. కానీ నాకు యేసుప్రభు అంటే చాలా ఇష్టం అండి. ఓయ్, ప్రాణం పెడతా ఆయన కొరకు. ఆసక్తి ఉందా నీకు యేసుప్రభుని సేవించడం గురించి? అయితే నువ్వేం చేయాలంటే సంఘంలో పని చేయాలా, ఇక్కడ ఏం జరుగుతుందో చూసుకోవాలా, అడగాల, పని ఏముందని అడగాలి, నేనేం చేయగలనని అడగాలి, నా సహాయం ఏమన్నా కావాలని అడగాలి. అందరూ కలిసి చేస్తే అప్పుడు ఐక్యత వస్తుంది. చేసేటోళ్ళు చేస్తారులే, అప్పుడు ఐక్యత వస్తుందండి. ఈ దినాల్లో సంఘంలో ఏం లేదంటే ఆసక్తి లేదు, సంఘం పట్ల, సహవాసం పట్ల ఆసక్తి లేదు. మీలో కొద్ది మందికి మీ పక్కన కూర్చున్న వాళ్ళ పేర్లు తెలియదు. పక్కన చూడండి, తెలియదు. ఎందుకు తెలీదు? ఆసక్తి లేదు మనకి. మీకు సంఘం అంటే బిల్డింగ్, సంఘం అంటే నీ పక్కన కూర్చున్నామనే సంఘం, నీ పక్కన కూర్చున్న సహోదరుడే సంఘం. యేసు ప్రభువును ప్రేమిస్తే ఆయన శరీరాన్ని ప్రేమించవాను, సంఘంని సేవించవా, సంఘంలో పరిచర్య చేయవా. సంఘము ఆయన శరీరం మాత్రమే కాదండి, సంఘము ఆయన వధువు. ఇట్ ఈస్ హిస్ వైఫ్, హిస్ బ్రైడ్. మనము సంఘము అను కన్యక, లేకపోతే సంఘము ఆయన వధువుగా సిద్ధపడతా ఉందని మనం నేర్చుకుంటున్నాం దేవుని వాక్యంలో. ఈ సంఘం ఆయన వధువు అయితే నువ్వేం చేయాలి? నువ్వేం చేయాలండి? నీ భార్యను ఇతరులు ఏం చేయాలని కోరుకుంటావు? నువ్వు ఏం చేయాలి? గౌరవించాలని కోరుకుంటాం. ఏం చేయాలండి? నీ భార్యను ఎవరైనా అమర్యాదగా ప్రవర్తించారనుకోండి, అమర్యాదగా మాట్లాడారనుకోండి నీ భార్య గురించి, నీకేమనిపిస్తుంది? చాలా సంతోషం ఇస్తుందా? ఒళ్ళు మండదు? వాన్ని అడ్డంగా చీరేయాలనిపించదు నీకు? ఈ సంఘం గురించి నువ్వేం చేస్తావంటే, ఈ సంఘంలో అంటే సంఘం గురించి అని అంటే మరలా సంఘంలో ఉన్న విశ్వాసులు వారి గురించి నువ్వేం చేస్తావంటే బయటికి పోయి పుకార్లు చెప్తా ఉంటావు. ఎవరికి? అన్యులకు. ఫలానాయన ఇట్లా, ఫలానా అట్లా, ఫలానా ఇట్లా, ఫలానా అట్లా, ముసలమ్మ ముచ్చట్లు, వాటిలో వాళ్ళ సంఘంలో ఉన్న వారి గురించి చెడుగా ప్రచారం చేయడం, అమర్యాదగా ప్రవర్తించడం, గౌరవం ఇవ్వకపోవడం సంఘానికి. యేసుప్రభు ఏం చేస్తారండి? పరలోకంలో కూర్చొని ఊరికే కూర్చుంటాడు అనుకుంటున్నారా మీరు? ఆనాడు దేవాలయంలో నా తండ్రి ఇల్లును మీరు దొంగల గుహగా చేశారని చెప్పి ఏం తీశాడండి? తీస్తాడు. అట్లా చేస్తున్న వారి మీదకి, సంఘాన్ని గౌరవించని వారి మీదకి, సంఘంలో చీలికలు తేవడానికి కానీ, సంఘంలో అసమాధానాన్ని సృష్టించడానికి కానీ, సంఘంలో ఐక్యతను దెబ్బతీయడానికి కానీ, సమాధానాన్ని దెబ్బతీయడానికి కానీ కారణమైన వారికి మీద దేవుడు ఏం తీస్తాడండి? కొరడ తీస్తాడు. ఈ మధ్యాహ్న కాల సమయాన మనం ఆసక్తితో ఉన్నామా సంఘం విషయంలో? మనకు ఏమున్నది, మనం ఏం చేస్తాం అనేది కాదండి. సంఘంలో ఐక్యత చాలా ప్రాముఖ్యం. ఐక్యత కొరకు ఆసక్తితో మనం ఉండాలి. మీకు అందరికీ కొరంతి సంఘం గుర్తుంటే, కొరంతి సంఘముకే పౌలు దేని గురించి రాశాడు అంటే వరముల గురించి రాశాడు. ఆత్మ వరాలు, భాషలు, ప్రవచనం. ఎగిరిపడతాం, మేము భాషలు మాట్లాడతాం, మేము ప్రవచనాలు చెప్తాం. కొరంతి సంఘానికి ఆయన పునరుద్ధానం యొక్క మిస్టరీ రాశాడు. సో వారికి ఏముంది? థియోలాజికల్గా కూడా, బైబిల్ వేదాంతంలో కూడా జ్ఞానం ఉన్న పండితులు వారు. కొరంతి సంఘానికే చాలా ప్రశ్నల గురించి వివరిస్తూ చాలా విషయాలు రాశాడు పౌలు. కానీ ఆ కొరంతి సంఘంలో ఉన్న వారిని ఏమన్నాడు తెలుసా?
రండి ఏమన్నాడు చూపెడతాను. 1 కొరింథీ 3వ అధ్యాయం. 1 కొరింథీ 3వ అధ్యాయం 1వ వచనం. సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతే, శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చెను. అప్పట్లో మీకు బలం చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచుతుంది కానీ అన్నముతో మిమ్మల్ని పెంచలేదు. మీరింకను శరీర సంబంధులైనట వలన ఇప్పుడును బలహీనులై ఉన్నారు కారా. ఎందుకు? వారిని ఏమంటున్నాడు? క్రీస్తునందు పసిపిల్లలు, ఇంకా శరీర సంబంధులు, బలహీనులు. ఏం సంఘం ఇది? భాషలు మాట్లాడే సంఘం, వరాలున్న సంఘం, థియలాజికల్గా బైబిల్ జ్ఞానం ఉన్న సంఘం. ఈ సంఘాన్ని పౌలు ఏమంటున్నాడండి? శరీర సంబంధులు, బలహీనులు, పసిపిల్లలు. ఎందుకు అంటున్నాడు అట్లా? 3వ వచనం. మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులైన మనుషుల రీతిగా నడుచుకుని వారు కారా. ఏం చేస్తున్నారంటే వీరు 4వ వచనం, ఒకడు నేను పౌలువాడను మరి ఒకడు నేను అపొల్లోవాడనని చెప్పుకున్నప్పుడు మీరు ప్రకృతి సంబంధులైన మనుషులు కారా. అంటే వీరి మధ్యలో ఏం లేదండి? ఐక్యత లేదు. ఆసక్తి ఉంది దేని పట్ల? నేను భాషలు మాట్లాడతా, నేను ప్రవచనం చెప్తా, నేను పాట పాడతా, నేను వాయిద్యం వాయిస్తా, నేను అది చేస్తా, నేను ఇది చేస్తా. యాక్టివిటీ ఉంది ఆ చర్చ్లో, కానీ ఏం లేదు, యూనిటీ లేదు. ఎంత యాక్టివిటీ ఉంది, ఎంత వరాలున్నా ఏం జరుగుతుందన్నది కాదు, ఎంత ఏమంటాం టీవీగా ఘనంగా చర్చ్ బిల్డింగ్ ఉందని కాదు, లోపల ఏం వాయిద్యాలు ఉన్నాయని కాదు, చర్చ్లో ఐక్యత ఉందా అది ప్రాముఖ్యం. ఒకవేళ ఐక్యత లేకపోతే నీ దగ్గర ఎన్నున్నాను ఆత్మీయుడో కాదు, ఆ సంఘం ఆత్మీయ సంఘం కాదు. అది ఎలాంటి సంఘం అండి? శరీరానుసారమైన సంఘం, బలహీనమైన సంఘం, పసిపిల్లల వంటి సంఘమే. ఎందుకంటే వారు ఏం చేస్తున్నారంటే అనైక్యతగా ఉన్నారు. చూడండి 10వ వచనం 1వ అధ్యాయం. సహోదరులారా, మీరందరూ ఏకభావంతో మాట్లాడవలననియు మీలో కక్షలు లేక ఏక మనసుతోనూ ఏక తాత్పర్యముతోనూ మీరు సన్నద్ధులై ఉండవలననియు మన ప్రభువు అయిన యేసు క్రీస్తు పేరిట మిమ్మల్ని వేడుకొనుచున్నాను. నా సహోదరులారా, మీలో కలహములు కలవని మిమ్మల్ని గూర్చి క్లోయే ఇంటి వారి వలన నాకు తెలియవచ్చును. మీలో ఒకడు నేను పౌలు వాడను, ఒకడు నేను అపొల్లో వాడను, మరి ఒకడు నేను కేఫా వాడను, ఇంకొకడు నేను క్రీస్తు వాడని చెప్పుకొనుచున్నారని నా తాత్పర్యము. క్రీస్తు విభజింపబడి ఉన్నాడా? ఈజ్ క్రైస్ట్ డివైడెడ్? క్రీస్తు విభజింపబడి ఉన్నాడా? లేదు కదా, ఒకడే కదా, ఒక్క శరీరమే కదా. మరి మీ ఎందుకు ఇన్ని గుంపులు ఉన్నాయి? ఎందుకు నేనొకటి నువ్వు ఒకటి అని మాట్లాడుకుంటున్నారు? ఎందుకంటే వారి మధ్యలో ఏముందండి? కక్షలున్నాయంట, కలహాలున్నాయి, అసూయ ఉంది. ఇవన్నీ ఏం చేస్తున్నాయంటే సంఘాన్ని విభజిస్తున్నాయి. ఆసక్తి నీకు ఉండాల్సింది సంఘంలో ఐక్యత ఉండాలని, సంఘం పట్ల ఆసక్తి ఉండాలి, సంఘంలో ఐక్యత పట్ల ఆసక్తి ఉండాలి. నీకుందా ఆసక్తి? మొట్టమొదటి ఐక్యతను కాపాడేది ఏంటండి? మీరందరూ ఇక్కడే ఉన్నారా? సంఘంలో ఐక్యతను కాపాడేది ఏంటి? రెండవది ఆసక్తి, శ్రద్ధ, సంఘం పట్ల శ్రద్ధ. 3వ విషయాన్ని చూద్దాం రండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. మీరు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు. ప్రేమతో సహించుచు. 2 విషయాలు అక్కడ కనబడుతున్నాయి: ప్రేమ, సహనం. సంఘంలో ఐక్యత ఉండాలి. సంఘమే కావచ్చు, కుటుంబం కావచ్చు, అది ఎక్కడైనా యూనిటీని కాపాడేది ఏంటంటే ప్రేమ అనేది. ప్రేమ ఐక్యతనిస్తుంది. ఏ ప్రేమ? మనుష్య ప్రేమ కాదు. ఎంత తట్టిందా? రేపు రోగం వచ్చిన వాళ్ళలాగా తిరుగుతూ ఉంటారు యవ్వనస్తులు, పిచ్చి పట్టిన వాళ్ళలాగా. ప్రేమ ప్రేమ ప్రేమ. వ్యాలంటైన్స్ డే అది ప్రేమ కాదు, అది ప్రేమ కాదండి. యవనస్తులారా, అట్లాంటి లోకపరమైన వాటికి ఆకర్షింపబడకండి దయచేసి. డు నాట్ బీ ఇండల్జ్డ్ ఇన్ దెమ్. ఇంకొద్దిమంది అయితే ఏం చేస్తారంటే జీసస్ క్రైస్ట్ ఈజ్ మై వ్యాలంటైన్, యేసు ప్రభువే నా వ్యాలంటైన్ అని చెప్తారు. పిచ్చిలేసిందారా నీకు? వ్యాలంటైన్కి యేసు ప్రభుకి ఏం సంబంధం?
శరీరపరమైన కామంతో నిండిన శరీర కోరికలను తృప్తిపరచుకోవడానికి చేసే పనులకు యేసు ప్రభువుకు పేరు పెడతావా? పిచ్చి పట్టిందా నీకు? దినాల్లో యవనస్తులు ఈ సంఘంలో కూడా ఉండి ఉండవచ్చు. మై డియర్ బ్రదర్, మై డియర్ సిస్టర్, ప్రేమ అని వెంటబడుతున్నావేమో, జాగ్రత్త. ఈ లోకంలో ఉన్న వారిని చూసి నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ లేదు, నాకు ఒక బాయ్ ఫ్రెండ్ లేదు, నాకు గర్ల్ ఫ్రెండ్ ఉంటే నాకు నా ఫ్రెండ్స్ మధ్యలో మంచిగా నా గర్ల్ ఫ్రెండ్ గురించి, అరే నా గర్ల్ ఫ్రెండ్తో నేను చాటింగ్ చేసిన, ఈరోజు మాట్లాడినా అని చెప్తే అబ్బా వీడిని నాకు పెద్ద హీరోలాగా చూస్తారనుకుంటున్నావా? నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అని అంటే నిన్ను హీరోయిన్ లాగా ఒక పెద్దగా మంచిగా చూస్తారనుకుంటున్నావా? లోకాన్ని చూసి నీ ఫ్రెండ్స్ లాగా, నీ చుట్టూన వారిలాగా ఉండడానికి ఈ లోక ప్రేమల వలయంలో చిక్కుబడుతున్నావా? జాగ్రత్త. అవి టెంపరరీ, అది ప్రేమ కాదండి, దట్స్ నాట్ లవ్. అది ఈ లోకపరమైన ఐహికమైన భయంకరమైన శరీర పాపానికి సంబంధించింది. సో బీ కేర్ఫుల్. దెర్ ఇస్ నథింగ్ కాల్డ్ క్రిస్టియన్ వ్యాలంటైన్స్ డే. చర్చెస్లో వ్యాలంటైన్స్ డే చేస్తున్నాను. నేను ఒకసారి లాస్ట్ ఇయర్, దిస్ వాజ్ వెరీ సిన్ఫుల్ అండి, చాలా భయంకరం. వైజాగ్లోనో ఎక్కడో ఒక చర్చ్, ఒక సంఘం వ్యాలంటైన్స్ డే సెలబ్రేషన్ చేసింది. వాట్స్ రాంగ్ విత్ ద చర్చ్? ఏం జరుగుతుంది అసలు సంఘంలో? వెరీ సాడ్. క్రైస్తవ యవనస్తులారా జాగ్రత్త. రేపటి దినం మీరు ఒక మంచి సాక్ష్యం నిలవబెట్టుకోవచ్చు. రేపు మీరు అందరితో పాటు అవి చేయకండి. అయితే ప్రేమ అంటే ఈ లోకంలో చెడ్డదైపోయింది, కానీ ప్రేమ శ్రేష్టమైందండి. దేవుని వాక్యం చెప్తుంది, దేవుడు ప్రేమ స్వరూపి. అసలైన నిష్కల్మషమైన, నిస్వార్థమైన, అపరిమితమైన, శాశ్వతమైన, నిత్యముండే అసలైన ప్రేమ దేవునిలో నుండి వస్తుంది. ఆ ప్రేమ 2000 సంవత్సరాల క్రితము సిలువలో అది నీ కొరకు వేలాడింది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన కుమారుని లోకానికి పంపించాడు. మనం ఆయనను మొదట ప్రేమించి మనకి కాదు, ఆయనే మనల్ని ప్రేమించి మన పాపంలోకి ప్రాయశ్చిత్తం ఇంటకని వచ్చాడు. దేవుడు మన ఎడల ప్రేమను వెల్లడిపరుచున్నాడు. మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయిన. ఈ ప్రేమ నీ కొరకు అన్నీ కాదనుకొని, ఏమీ లేకున్నా, ఏ మంచి లేకున్నా, నీకు ఆయనకు సంబంధం లేకున్నా నిన్ను ప్రేమించి నీ కొరకు దిగి వచ్చాడు. అది ప్రేమ. ఆ ప్రేమ నీకు అర్థమైందా? ఆ ప్రేమ నీకు అర్థమైతే నువ్వు రక్షింపబడిన వాడవైతే, ఆ ప్రేమను ప్రతిదినం నువ్వు ఆస్వాదిస్తున్న వాడవైతే, ఆ ప్రేమను బట్టి ఆనందిస్తున్న వాడవైతే నీ హృదయంలో దేవుని ప్రేమ నింపబడుతుంది. ఆ ప్రేమ ఐక్యతను కాపాడుతుంది. కానీ దినాల్లో ప్రాబ్లం ఏంటి తెలుసా అండి? చర్చెస్లో క్రైస్తవులకు దేవుని ప్రేమ అర్థం కావట్లేదు. ఎందుకంటే వారికి సిలువ ప్రకటింపబడట్లేదు. కానీ సిలువలో ప్రభువు మన కొరకు ప్రాణం ఇచ్చిన ప్రేమ అర్థమైతే, దాంట్లో కొంత అర్థమైతేనే, దేవుని ప్రేమ అపరిమితమైన ఆయన ప్రేమ మనకు కంప్లీట్గా అర్థం కాదండి. అది మన భాషకు, మన ఊహకు, మన జ్ఞానానికి అందదు. అది ప్రతిదినం మనం తెలుసుకుంటా ఉంటాం, ఇంకొంత. అలా నువ్వు కొంత నీ రక్షణ దినాన నువ్వు తెలుసుకుంటేనే ఆ ప్రేమ నీ జీవితాన్ని మార్చేస్తే, ఆ ప్రేమను నువ్వు ప్రతిదినం తెలుసుకుంటూ ఉంటుండగా, ఆ ప్రేమ లోతుల్లోనికి నువ్వు వెళ్తూ ఉంటుండగా, ఆ ప్రేమ నీ హృదయంలో నింపబడుతూ ఉంటుండగా నీ జీవితం ఎంతో మారుతూ వెళ్తుంది. ఇట్ విల్ చేంజ్ యూ ఫర్ ఎవర్. పౌలు ఈ విధంగా రాశాడు దేవుని ప్రేమను సంఘం తెలుసుకుంటారు గురించి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, ఎఫెసియన్స్ చాప్టర్ 3. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం, మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను, క్రీస్తు మీ హృదయంలో విశ్వాసం ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యం చొప్పున మీకు దయచేయవలననియు, మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావాలనని ప్రార్థించుచున్నాను. ఏం ప్రేమ అండి అది? జ్ఞానానికి మించిన ప్రేమ. భక్తుడు ఈ విధంగా రాశాడు పాట,
యేసు నన్ను ప్రేమించినావు, పాపినైనా నన్ను ప్రేమించినావు. నా వంటి నరుడొకడు నన్ను ప్రేమించిన నా వలన ఫలము కోరు. ఆహా, నీ వంటి పుణ్యునికి నా వంటి పాపితో కేవలం బేమీ లేక. యేసు నన్ను ప్రేమించినావు, పాపినైనా నన్ను ప్రేమించినావు. ఏమైనా సంబంధం ఉందా ఆయనకి మనకి? ఆశించడానికి ఏమైనా ఉందా? కోరుకోవడానికి ఏమన్నా? ఏం లేదు. నా వంటి నరుడొకడు నన్ను ప్రేమించిన నా వలన ఫలం కోరుతాడు. నాకేంటి అంటాడు. ఏం అడగలేదు, అంతా ఇచ్చి ప్రాణం ఇచ్చి ప్రేమించి. ఆ ప్రేమ మన హృదయాల్లో నింపబడాలి. ఆ జ్ఞానమునకు మించిన ప్రేమ. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. ఏం ప్రేమ? దేవుని ప్రేమ. ఆ ప్రేమ మన హృదయాల్లో నింపబడితే, ఆ ప్రేమ ఏంటి? ఆ ప్రేమ ఎక్కడ కనబడుతుంది? 8వ వచనం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపలమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయిన. అది ప్రేమ. ఆ ప్రేమ నీ హృదయంలో నింపబడితే ఆ ప్రేమ ఏం చేస్తుంది తెలుసా అండి? ఊరికే ఉండదు, లోపల ఉండి బలవంతం చేస్తూ ఉంటుంది. రండి ఒకసారి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 2 Corinthians chapter 5 14వ వచనం. క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతం చేయుచుంది. ఆ బలవంతం చేసింది కాబట్టి పౌలు ఏం చేస్తున్నాడు తెలుసా అండి? ఆయన సంఘాన్ని ఈ విధంగా చేస్తున్నాడు. 18వ వచనం రండి. సమస్తమును దేవుని వలనైనవి ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరచుకొని ఆ సమాధానపరచు పరిచర్య అప్పగించాను. కాబట్టి ఏం చేస్తున్నాం? 20వ వచనం. కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధానపరుడని క్రీస్తు పక్షముగా మిమ్మును బతిమాలు కొనుచున్నాం. ఆ దైవ ప్రేమ నీలో నింపబడితే, ఆ ప్రేమ బలవంతం చేస్తే నువ్వు వెళ్ళి సువార్త ప్రకటిస్తావు, నువ్వు దేవుని కొరకు జీవిస్తావు. ఆ ప్రేమ నిన్ను ఊరికే ఉండనివ్వదు. ఇట్ విల్ మేక్ యూ డూ సంథింగ్ ఫర్ గాడ్. దేవుని కొరకు ఏదో ఒకటి చేశాలని బలవంతం చేస్తుంది. ఇంత ప్రేమించావయ్యా, ఏం లేకున్నా అని తిరిగి నిన్ను ప్రేమించాలి అని బలవంతం చేస్తుంది. ఇది నాలో ప్రాబ్లం ఏంటి తెలుసా అండి? మనకు దేవుని ప్రేమ చాలాసార్లు అర్థం కావట్లేదేమో. ఆ దేవుని ప్రేమ అర్థమైతే ఏం చేస్తుందంటే, ఆ ప్రేమ సహోదరుల మీదకి వెళ్తుంది. నువ్వు ప్రేమ చేత నింపబడ్డావు, ఆ ప్రేమ నీలో నుండి ప్రవహిస్తుంది. దేవుడు నిన్ను భరిస్తున్నాడు కాబట్టి నువ్వు వారిని భరిస్తావు. దేవుడు నిన్ను క్షమిస్తున్నాడు కాబట్టి నువ్వు వారిని క్షమిస్తావు. దేవుడు నీ విషయంలో ఎలా ప్రవర్తిస్తున్నావు అలా ప్రవర్తించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటావు నువ్వు. 1 కొరింథీ 13వ అధ్యాయంలో పౌలు ప్రేమను గురించి చాలా విషయాలు రాసినట్టు. ప్రేమ క్రైస్తవులంగా మనకేమున్నా ప్రేమ లేకపోతే అది అర్థం. 13వ అధ్యాయం 1వ వచనం. మనుష్య భాషలతో మాట్లాడినా దేవదూతల భాషలతో మాట్లాడినా ప్రేమ లేని వాడినైతే మ్రోగడి కంచును గనగనలాడు తాళమునై ఉన్నాను. సౌండ్ ఉంటుంది, ఏం లేదు, జస్ట్ సౌండ్. ప్రేమ లేదు. ఎంత మాట్లాడితే ఏం చేస్తే ఏం లాభం? 2వ వచనం. ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీ జ్ఞానమంతయు ఎరిగిన వాడు కొండలను పెకలింపగల పరిపూర్ణమైన విశ్వాసం గలవాడినైనను ప్రేమ లేని వాడినైతే నేను వ్యర్థులను. బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతా ఇచ్చినను, కాల్చబోయటకు నా శరీరమును అప్పగించినను ప్రేమ లేని వాడునైతే నాకు ప్రయోజనం ఏమీ లేదు. ప్రేమ ఇట్ ఈజ్ ఇంపార్టెంట్. అందుకే 13వ వచనంలో అన్నాడు, కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ 3 నిలుచును, వాటిలో శ్రేష్టమైంది ప్రేమయే. నువ్వు క్రైస్తవుడు అని చెప్పుకుంటున్నావంటే నీలో దేవుని ప్రేమ ఉండాలి. నువ్వు ప్రేమించకుండా ప్రేమ లేని వాడవగా దైవ ప్రేమను అనుభవించాలని చెప్తే ఎలా నమ్మాలి? ఆ ప్రేమ ఏం చేస్తుంది? 4వ వచనం. ప్రేమ దీర్ఘకాలము సహించును,
దయ చూపించును, మత్సరపడదు, ప్రేమ డంబంగా ప్రవర్తించదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనస్సులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమందు సంతోషించును, అన్నిటినీ తాలుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. ప్రేమ శాశ్వత కాలముండును. నీకు ఆ ప్రేమ ఉందా? నీ కుటుంబంలో సమాధానం లేకపోవడానికి, ఐక్యత లేకపోవడానికి గల కారణం ప్రేమ లేదేమో. దేవుని అడగండి, లార్డ్ గివ్ us దట్ లవ్, ఆ ప్రేమ మాకు ఇవ్వండి అని. ఈ అధ్యాయం ముందు పెట్టుకొని ఇద్దరు కలిసి చదవండి భార్యాభర్తలు. దేవా ఈ ప్రేమ మాకు ఇవ్వండి అని ప్రార్థన చేయండి. ఐక్యత ఇవ్వమని ప్రార్థన చేయండి. ఎందుకంటే ప్రేమ వస్తే ఐక్యత ఆటోమేటిక్గా కాపాడబడుతుంది. ప్రేమ లేకనే ఐక్యత పోతుందేమో. ప్రేమ గురించి రాస్తూ 14వ అధ్యాయం 1వ వచనం ప్రేమ అంతా వివరించి ఏమన్నాడు చూడండి. దిస్ ఈజ్ వాట్ ఈజ్ ల్యాకింగ్. ఈ దినాల్లో 14వ అధ్యాయం 1వ వచనం, ప్రేమ కలిగి ఉండుటకు ఏం చేయాలి? ఈజీగా ఉండదు ఆ ప్రేమ. యు హ్యావ్ టు పుట్ యువర్ ఎఫర్ట్. నువ్వు ప్రయత్నం చేయాలి ప్రేమ కొరకు. ప్రయత్నం లేకుండా, ప్రేమను వెంటాడకుండా, ప్రేమను కోరుకోకుండా అది మీ మధ్యలో ఉండదు. ఒకసారి ప్రేమ, దైవ ప్రేమ నీకు అర్థమైతే ఆ ప్రేమ ఇతరులను ప్రేమించాలని చేస్తుంది. కొలస్సీలకు రాసిన పత్రిక, నాకు తెలుసు టైం వెళ్తుంది, నేను చెప్పి ముగించడానికి ప్రయత్నం చేస్తాను. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం, కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును, దయాలుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనిడి. ఎవడైనను తనకు హాని చేసినని ఒకడు అనుకుని ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ప్రభువు మిమ్మును క్షమించులాగున మీరును క్షమించుడి. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనిడి. క్రీస్తు అనుగ్రహించు సమాధానం మీ హృదయంలో ఏలుచుండనీయుడి. ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడితిరి మరియు కృతజ్ఞులై ఉండి. మీరు ఒక శరీరముగా ఉండడానికి పిలువబడ్డారు, ఐక్యంగా ఉండడానికి పిలువబడ్డారు. ఐక్యత ఎట్లా అంటే ప్రేమ, సమాధానాన్ని ఏలనిస్తూ దేవుని ప్రేమను ధరించి దేవుని ప్రేమను చూపెట్టాలి. నీ పట్ల ఎవరైనా తప్పు చేసినప్పుడు, ఎవరైనా నీకు మోసం చేసినప్పుడు, హాని చేసినప్పుడు, నువ్వు అనుకున్నట్లుగా ప్రవర్తించినప్పుడు, నేను ద్వేషించినప్పుడు, అకారణంగా దూషించినప్పుడు క్షమించి ప్రేమించగలగాలి. యేసు ప్రభు సిలువలో ఆ ప్రేమను చూపెట్టాడు. తండ్రి వీరేం చేయించున్నారో వీరు ఎరగరు కనుక వీరిని క్షమించు. నీ మాదిరి ఎవరు? ఈ దినాల్లో టిట్ ఫర్ టాట్ ఇచ్చే ఆ కల్చర్ ఏదైతే ఉందో ఫిలిమ్స్లో చూపెడుతున్నారు కదా, దాని యవనస్తులు అదే అనుకుంటున్నారు. నువ్వు దైవ ప్రేమ సహిస్తుంది, అది ఓర్చుకుంటుంది, తాలుకుంటుంది, గర్వపడదు, అమర్యాదగా ప్రవర్తించదు. ఆ ప్రేమ సహిస్తుంది. సహనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం, మొదటిది సమాధానం, రెండవది ఆసక్తి, మూడవది ప్రేమ, నాలుగవది సహించడం. సహిస్తే ఐక్యత అలా ఉంటుందండి. మనం ఏంటంటే మనం సహించడానికి ఇష్టపడం. సహనం, నేను ఎందుకు సహించాలనుకుంటాను? దేవుడు ఎందుకు సహించాడండి? ఆయన ఏం సహించాడు? ఎన్నో సహించాడు కదా మన కొరకు. మనం అంత సహిస్తున్నామా దేవుని కొరకు? ఆయన సహించాడు. బైబిల్కి రాసిన పత్రిక 12వ అధ్యాయం, హీబ్రూస్ చాప్టర్ 12 3వ వచనం, మీరు అలసటపడకయు మీ ప్రాణములు విసుకకై ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకునుడి. ఆయన ఓర్చుకున్నాడు, సహించాడు. ముఖం మీద ఉమ్మేశారండి ఎవరైనా? దేవుడు. ఉమ్మేసింది ఎవడు? పాపి. ఆఫ్టర్ ఆల్ గాడు ఎట్లా చేస్తావురా ఈ పని, నీ చెప్తావు, అగ్ని దిగి రావాలన్నాడా? పేతురు అన్నాడు ఒక సందర్భంలో, దేవా ఇదిగో వీళ్ళు మనల్ని అడ్డగిస్తున్నారు, నువ్వు చెప్తే ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి వీళ్ళందరినీ దహించేస్తుంది. కానీ యేసు ప్రభు దాన్ని సహించాడు. పేతురు రాసిన పత్రికలో పేతురు
ఆ ప్రభువు ఏ విధంగా ఆయన తనను తాను అప్పగించుకున్నాడో చెప్తూ ఆయన ఈ విధంగా చెప్తా ఉన్నాడు. దయచేసి రండి, 1 పేతురు 3వ అధ్యాయం 2వ అధ్యాయం 22 నుంచి. ఆయన పాపం చేయలేదు, ఆయన నోటునే కపటం లేదు, ఆయన దూషింపబడియు బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడియు బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తాను. నువ్వు సహిస్తావా? నిన్న ఎవరైనా ఏదైనా మాట అంటే ఒకటంటే పదనాల, లేకపోతే మనం ఓడిపోతాం కదా. ఒకటేనా? మాకు ఎంత వచ్చో చూపెట్టుకోవాలి బూతులు. వాళ్ళు ఒక్కటి మాట్లాడితే మేము 10 మాట్లాడతాం. మేము PhD అందులో, మాకు ఎక్కువ డిగ్రీ ఉంది అందులో. సహిస్తున్నావా? సహనం ఐక్యతను కాపాడుతుంది. సంఘంలో సహనం ఐక్యతను కాపాడుతుంది. సహించడం, ఒకరినొకరు సహించుకోండి. బైబిల్ చెప్తుంది, ఒకరి భారములు ఒకడు భరించుకోనండి, ఒకరి బలహీనతలను ఒకడు భరించుకోనండి. సహించడం, ఒకరినొకరు సహించుకోవడం. సహించుకోవడం అంటే పాపాన్ని క్యాజువల్గా చూడడం కాదు. అర్థమవుతుందండి? వాడు సఫర్ అవుతున్నాడు, వాడు ఓవర్కమ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు, కానీ మనలో ఏదో బలహీనత ఉంది. వాడిని చూసి వేస్ట్ రా, నువ్వు పనికిరావురా, దేవుడు నిన్ను ప్రేమించడు రా, దేవుడిని లేడు నీతోటి అని వాడిని తృణీకరించడం కాదు. దేవుడు నీకే అట్లా చేస్తే నువ్వు ఎట్లా ప్రవర్తిస్తున్నావో నీ విషయంలో దేవుడు అట్లే ప్రవర్తిస్తే, నువ్వు సంఘంలో ప్రవర్తిస్తున్న వారి పట్ల దేవుడు నీ విషయంలో అలాగే ప్రవర్తిస్తే ఈరోజు దాకుండే వాడి ఇక్కడ. కొద్దిమంది క్యాజువల్గా వేస్ట్ నో, దేవుడు అట్లా అనలే నీ గురించి. సహించాడు నిన్ను, ఇంకా సహిస్తూనే ఉన్నాడు. ఈ రోజు వరకు కూడా నన్ను సహిస్తున్నాడు దేవుడు కాబట్టి నేను ఇక్కడ నిలబడగలుగుతున్నాను. నీ విషయంలో కూడా అంతే, నువ్వు సహిస్తున్నావు ఇతరులని, మరి బలహీనతలు నెరిగిన వాడవై. సహనం ఐక్యతను కాపాడుతుంది. చర్చ్లోనికి వచ్చేసి నీ ప్రైడ్ని, నీ గర్వాన్ని, నీ అహంకారాన్ని, నీకున్న వాటన్నిటిని బట్టి నేను గొప్పోడిని, నేను పరిశుద్ధుణ్ణి, నాలో పాపం లేదు, మిగతా వాళ్ళంతా పాపులు అన్నట్లుగా ఇతరులను తక్కువగా చూస్తూ వారికి ఏం రాదండి, వారు అదండి, వారు ఇదండి అని చెప్పి వారిని ఒకవేళ నువ్వు తృణీకార భావంతో మాట్లాడుతూ ఉంటే అది సంఘంలో ఐక్యతనిస్తుందా? ఒక పాపి ధైర్యంగా ప్రభు సన్నిధానానికి వచ్చి పాపాలను ఒప్పుకొని దేవునితో సరిచేయబడడానికి ప్రయత్నించలేకపోవడానికి కారణం ఏంటి తెలుసా అండి? చర్చికి చాలామంది రాకపోవడానికి కొద్దిమంది, సంఘంలో ఉన్న కొద్దిమందే. వాళ్ళు రాగానే వీడు పాపి అని వేలెత్తి చూపెట్టి వాడిని ప్రశ్నించి వాని పాపాన్ని బట్టి, వాని బలహీనతను బట్టి వాడిని తృణీకరించేస్తూ మనం ఉన్నామేమో, సహించలేకపోతున్నామేమో. సారీ టు సే దిస్. మనం అది మార్చుకోవాలి. దాని అర్థం మనం కాంప్రమైజ్ కావాలని కాదు లోకంతో, పాపంతో. బట్ ఒకడు సఫర్ అవుతున్నాడు, ఒకడు ప్రయత్నం చేస్తున్నాడు, ఓడిపోతున్నాడు, సహాయం కోరుతున్నాడు అని తెలిసినా అతని విషయంలో నువ్వు తక్కువగా చూసి తృణీకరిస్తే, సహించలేకపోతే ఐక్యత ఉండదండి. సహనం కొనసాగిస్తున్నాడు. ఈ 2 చెప్పి నేను ముగిస్తాను. నా వైపు సీరియస్గా చూడకండి, అయ్యగారు టైం అవుతుందని. మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకున్న ప్రభువును బట్టి ఖైదీ నేను మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. ఏంటండి? సంపూర్ణ వినయము, సాత్వికము, తగ్గింపు. ప్రభువు మనకు నేర్పిన మాదిరి. క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు మీరును కలిగించుడి. ఆయన దేవునితో ఉండుట విడవకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ దాసుని రూపము ధరించుకున్నాడు. శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై ఆయన తన్ను తగ్గించుకున్నాడు. ఆ తగ్గింపు ముందు, ఆ వినయం ముందు, ఆ సాత్వికం ముందు మనం చూపెడుతుంది ఏంటండి? మనం అనుకుంటాం తగ్గింపు అంటే మనం ఏదో చిన్న పని చేసి చర్చ్లో, సంఘంలో, అబ్బా ఎంత తగ్గించుకున్నా నేను. ఎవరు నువ్వు అసలు? నువ్వేంది హీరోవా? నేను చేసినది ఎంత తగ్గించుకున్నా అని ఫీల్ అవుతారు కొద్దిమంది. ఏంటి నువ్వు? నీకేం, నీ ఆధిక్యత ఏంటి? నా ఆధిక్యత ఏంటి? మనం ఏంటి అసలు? వీఆర్ నథింగ్. మనం ఏదో తగ్గించుకున్నామని మనకు మనం ఫీల్ అవ్వడం, అది అత్యంత పెద్ద, మన మీద మనం వేసుకునే పెద్ద జోక్ అది. కానీ శరీరం మనల్ని అలా ప్రోత్సహిస్తుంది.
అబ్బా నేను గొప్పని, అబ్బా నేను పాస్టర్ని, అబ్బా నేను అది, అబ్బా నేను సంఘ పెద్దని, అబ్బా నేను అది ఇది. యు ఆర్ నథింగ్. అది నువ్వు గుర్తించి నువ్వేమై ఉన్నావు అది అయ్యుండి నీకు దేవుడు చెప్పినట్లుగా చేస్తూ ఉండు. అలా నువ్వు తగ్గించుకుంటూ సాత్వికంతో వెళ్తా ఉండు. మరలా ఒకసారి కొలొస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం ఈ మాటను చదివి మనము ముగించుకుందాం. కాగా 12వ వచనం, దేవుని చేత ఏర్పరచబడిన వారిని, పరిశుద్ధులను, ప్రియులైన వారికి తగినట్లు జాలిగల మనస్సు, దయాళుత్వము, వినయము, సాత్వికం, దీర్ఘశాంతమును ధరించుకోండి. అక్కడ కూడా చూస్తా ఉన్నాం దీర్ఘశాంతం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో సహించడం, దీర్ఘశాంతం చూపెట్టడం, ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మలో చేసే కార్యాలండి. మనకు రావు. పరిశుద్ధాత్మ దేవుడు రక్షింపబడిన తర్వాత మనలోనికి వచ్చి హీ స్టార్ట్స్ టు కల్టివేట్ ఎ న్యూ క్యారెక్టర్ ఇన్ యువర్ లైఫ్. నీ లోపల ఆయన వ్యవసాయం చేసి లేదా పని చేసి ఆయన నీలో కొన్ని విషయాలను జరిగిస్తూ నీలో ఒక నూతనమైన స్వభావాన్ని సృష్టిస్తుంటాడు. ఒక క్యారెక్టర్ తయారు చేస్తాడు. అది క్రిస్టియన్ క్యారెక్టర్. నువ్వు వినయంగా ఉండడం అది నీ క్యారెక్టర్ అయి ఉండాలి. అది నీ స్వభావం అయి ఉండాలి. నువ్వు క్షమించడం నీ క్యారెక్టర్ అయి ఉండాలి. నువ్వు తగ్గించుకోవడం నీ క్యారెక్టర్ అయి ఉండాలి. క్రిస్టియన్ క్యారెక్టర్ అది. ఇట్ ఈస్ కల్టివేటెడ్ స్పిరిట్ ఆఫ్ గాడ్. అది పరిశుద్ధాత్మ దేవుని పని నీలో. దాన్నే మనము ఆత్మ ఫలం అంటాం. పరిశుద్ధాత్మ దేవుడు నీలో అలా చేయడం ద్వారా ఒక ఫలం బయటకు వస్తుంది నీలో నుండి. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, సాత్వికం, ఆశ, నిగ్రహం, ఇవన్నీ కూడా నీ లోపల నుంచి వస్తాయి. అది పరిశుద్ధాత్మ దేవుడు నీలో పనిచేస్తే. అవి ఉంటే ఐక్యత ఆటోమేటిక్గా కాపాడబడుతుంది. నీలో ఉందా ఆ లక్షణం? నీ కుటుంబంలో ఐక్యత లేకపోవడానికి నువ్వు కారణమవుతూ సమాధానం లేకుండా, ప్రేమించకుండా, ఆసక్తి లేకుండా, సహించు లేకుండా, దీర్ఘశాంతం లేకుండా, తగ్గింపు లేకుండా, నువ్వెంత అంటే నువ్వెంత, అంత మాట అన్నాడు నన్ను, నేను అస్సలే మాట్లాడా, అంత మాట అన్నది నన్ను, నేను అస్సలే మాట్లాడా, ఆమె ముఖమే చూడలేను, నా ముందుకే రావద్దామే, ఆ పక్కన కూర్చొని నేను. అది మన మాటలు. యేసు ప్రభు మనతో అలాగే ప్రవర్తిస్తే మనం ఉంటామా? ఒకసారి ప్రశ్నించుకుందాం. తలలో ఉంచుతామా? ప్రార్థన చేద్దాం.